హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ ఎగ్ నూడిల్స్. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇందులోకి అర టీ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ అనేవి కొంచెం ఎక్కువే తీసుకోవాలి, అప్పుడే మనకి నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. వాటర్ ని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్ లోకి 200 గ్రామ్స్ నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసాక బాగా కలపకూడదు, విరిగిపోతాయి. నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక్క 15 మినిట్స్ ఈ నూడిల్స్ ఉడకపెట్టుకుంటే మనకు సాఫ్ట్ గా కుక్ అవుతాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నూడిల్స్ ని. మనం ఆయిల్ వేసాం కదా, నూడిల్స్ అనేవి ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటాయి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇద్దరికైతే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత మనకి నూడిల్స్ అనేవి బాగా కుక్ అయ్యాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కుక్ అవుతే నూడిల్స్ అనేవి సరిపోతాయి. మనం ఇలా నూడిల్స్ ని ముట్టుకుంటే రెండు ముక్కలుగా అయిపోతే నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇలా కుక్ చేసుకున్న నూడిల్స్ ని వేడి నీటి నుంచి చల్ల నీళ్ళలోకి మార్చుకోవాలి. చల్లటి నీళ్ళు వేయడం వల్ల నూడిల్స్ అనేవి ఒకటికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి. అందులో ఉన్న హీట్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ మనకి ఇష్టం వచ్చినంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసాక ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి, లేదంటే మరీ చిన్న ముక్కలుగా వస్తాయి. నూడిల్స్ లో ఎగ్స్ అనేవి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ముక్కలన్నీ కలుపుకుంటూ కట్ చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్స్ అనేవి రెడీ అవుతాయి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనం నూడిల్స్ లో ఎగ్స్ తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా కమ్మగా ఉంటాయి. ఎగ్స్ మొత్తం ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం స్ట్రీట్ స్టైల్లో తింటూ ఉంటాం కదా, నూడిల్స్ అనేవి సేమ్ అదే టేస్ట్తో ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టీ స్పూన్ల క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో యాడ్ చేసే వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అవ్వనవసరం లేదు. 50% కుక్ అవుతే క్రంచీగా బాగుంటాయి తిన్నప్పుడు నూడిల్స్లో. 1 టీ స్పూన్ క్యాప్సికమ్ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడతారు కదా ఫాస్ట్ ఫుడ్ అంటే. మనం ఇంట్లోనే ఈజీగా చేసి పెడితే అందరం హ్యాపీగా తినేయొచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. మనం సాసెస్ అన్ని యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సాస్ అనేవి చాలా మంచిగా ఫ్రై అవుతాయి. 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. సాసెస్ అన్నీ మంచిగా ఆనియన్స్కి పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకోవచ్చు. అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాసెస్లో సాల్ట్ ఉంటుంది కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలి. అర టీ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా, నూడిల్స్ వేసుకొని మంచిగా ఈ సాసెస్ అన్ని నూడిల్స్కి పట్టేట్టు బాగా హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా పిల్లలకి మనమే ఇంట్లో హెల్దీగా నూడిల్స్ అనేవి చేసి పెట్టొచ్చు. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, నూడిల్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇలా ఒక్క 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి యమ్మీ యమ్మీ నూడిల్స్ అనేవి రెడీ అవుతాయి. మనం ఇందులో వేసిన సాసెస్, సాల్ట్, కారం అన్నీ నూడిల్స్కి పడితేనే కమ్మగా ఉంటాయి. అలా పట్టాలి అంటే మనం కంపల్సరిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే యమ్మీ యమ్మీ నూడిల్స్ అనేవి రెడీ అవుతాయి. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎగ్ నూడిల్స్ అనేవి రెడీ అవుతాయి.
మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఫాస్ట్ ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.